Welcome to Triple K English channel. Please subscribe my channel to know about English grammar, spoken English, high school English subject related lessons. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తూ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మా ఛానల్లో గతంలో కొన్ని టాపిక్స్ టెట్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా వచ్చాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ టాపిక్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తూ వాటి ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కూడా మాకు అందజేయండి. ఇక్కడ ద ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చారు, ఇందులో ఏది ప్యాసివ్ వాయిస్ అని అడుగుతూ ఉన్నారు. బేసిక్గా మనకి ప్యాసివ్ వాయిస్ని తెలుసుకోవాలి అంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. కొన్ని సందర్భాల్లో బై అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా మనం తెలుసుకోవాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ద సిచ్యుయేషన్ వాజ్ డిస్క్రైబ్డ్ టు మీ, ఐ డిస్క్రైబ్డ్ ద సిచ్యుయేషన్, ఈ విల్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ వర్క్ బై టుమారో, ఈ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ బై ఛాన్స్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ని మనము ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టుగా చెప్పచ్చు. మరి ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అని. మరి థర్డ్ సెంటెన్స్ కూడా మనకు అలాగే అనిపిస్తుంది. సబ్జెక్ట్గా హీ కనపడుతుంది, విల్ హ్యావ్ అనేది బీ ఫామ్గా కనపడుతుంది, కంప్లీటెడ్ అనేది మనకి పాస్ట్ పార్టిసిపుల్గా కనపడుతుంది. మరి ఇది కూడా ప్యాసివ్ వాయిసే అవ్వచ్చు కదా అనే సందేహం మనకు రావచ్చు. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇలా పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కానివ్వండి, పాస్ట్ పర్ఫెక్ట్ కానివ్వండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానివ్వండి, వాటితో పాటు బీన్ ఉన్నప్పుడు మాత్రమే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ థర్డ్ సెంటెన్స్ మాత్రం యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టే. సెకండ్, థర్డ్, ఫోర్త్ సెంటెన్స్ ఈ మూడు కూడా యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది. హూ హ్యాస్ బ్రోకెన్ దిస్ చైర్. సెకండ్ సెంటెన్స్, హూ హ్యాస్ బ్రోకెన్ దిస్ చైర్. ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్ బిగిన్స్ విత్ హూ హ్యాస్ బ్రోకెన్ దిస్ చైర్ అనేటువంటి యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే ఏ వర్డ్తో ఇది స్టార్ట్ అవుతుంది అని అడగడం జరుగుతుంది. మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవచ్చు. యాక్టివ్ వాయిస్లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నప్పుడు డబ్ల్యూహెచ్ఓ అనేటువంటి ఒక డబ్ల్యూహెచ్ఓతో కానీ యాక్టివ్ వాయిస్ స్టార్ట్ అయితే డెఫినెట్గా ప్యాసివ్ వాయిస్ బై హూమ్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో ఉన్న డబ్ల్యూహెచ్ వర్డ్స్లో అన్నిటికీ ఇలా వర్తించదు. కేవలం హూ అనేది మాత్రమే ఉన్నప్పుడు దాన్ని మనము బై హూమ్ అనే పదంతో ప్యాసివ్ వాయిస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ మనము కరెక్ట్గా ఆన్సర్గా చెప్పచ్చు. నెక్స్ట్, ఎ చైల్డ్ లైక్స్ టాయ్స్. చూస్ ద ప్యాసివ్ సెంటెన్స్ ఫర్ దిస్. ఏ చైల్డ్ లైక్స్ టాయ్స్ అనేటువంటి యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్ ఏంటవుతుంది అని చెప్పి అడగటం జరిగింది. బేసిక్గా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఏంటి అనేది చూస్తాం. ఆబ్జెక్ట్ టాయ్స్ అనేదాన్ని తీసుకుంటాం. లైక్స్ అనే వర్బ్ ఉంది, వర్బ్ని బట్టి బీ ఫామ్ని మనం తీసుకోవాలి. లైక్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనకి బీ ఫామ్ అనేది ఈజ్, ఆమ్, ఆర్ అనేది వస్తుంది.
అయితే టాయ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనే బీ ఫామ్ని తీసుకోవాలి. ఇప్పుడు లైక్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ మనకి లైక్డ్ అవుతుంది. బేసిక్గా బై అనేది ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో మనం చెప్పాము బై ఏ చైల్డ్. కాబట్టి టాయ్స్ ఆర్ లైక్ బై ఏ చైల్డ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్గా తెలుసుకోవచ్చు. హీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. చూస్ ద ప్యాసివ్ సెంటెన్స్ ఫర్ దిస్. హీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అనేటువంటి యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఏంటి అని అడగటం జరుగుతుంది. ఎస్, ఇక్కడ మనము క్రికెట్ అనే దాన్ని ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. క్రికెట్ ప్లేడ్ అనేటువంటి సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి బీ ఫామ్గా వాజ్ లేదా వర్ తీసుకోవాలి. అయితే క్రికెట్ అనేది సింగులర్ కాబట్టి వాజ్ తీసుకుంటాం. ఇప్పుడు ప్లే యొక్క పాస్ట్ పార్టిసిపల్ ప్లేడ్ అవుతుంది. మనము బై అనేదాన్ని తీసుకోవాలి. అయితే హీ యొక్క ఆబ్జెక్ట్ హిమ్ అవుతుంది. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ చేసే విధంగా క్రికెట్ వాజ్ ప్లేడ్ బై హిమ్ ద ప్రీవియస్ డే అని ఫస్ట్ సెంటెన్స్లో ఇచ్చారు. క్రికెట్ వాజ్ ప్లేడ్ బై హిమ్ ఎస్టర్డే అని ఫోర్త్ సెంటెన్స్లో ఇచ్చారు. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అనే దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్టర్డే అని ఉన్నప్పుడు ఎస్టర్డే అని మనం తీసుకోవాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రం ఎస్టర్డే అన్నప్పుడు ద ప్రీవియస్ డే అంటాం, కానీ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో మాత్రం ఎస్టర్డే ఉన్నప్పుడు ఎస్టర్డే అని అనాలి తప్ప ద ప్రీవియస్ డే అనకూడదు. ఇది మనల్ని కాస్త కన్ఫ్యూజన్కి గురయ్యేలా చేసింది. అయినా ఫోర్త్ సెంటెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్రికెట్ వాజ్ ప్లేడ్ బై హిమ్ yesterday. Fifth one, which flower? The blank is there అండి. చూస్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఇక్కడ ఈ బ్లాంక్లో ఫిట్ అయ్యే సెంటెన్స్ ఏంటి? విచ్ ఫ్లవర్ ఈజ్ లైక్ టు యూ, విచ్ ఫ్లవర్ లైక్స్ యూ, విచ్ ఫ్లవర్ ఈజ్ లైక్డ్ బై యూ, విచ్ ఫ్లవర్ వాజ్ లైక్ యూ. ఇక్కడ మనకి ఈ 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షను థర్డ్ ఆప్షను సూట్ అయ్యేలాగా మనకు అనిపిస్తుంది. అయితే విచ్ ఫ్లేవర్ ఈజ్ లైక్ టు యూ అనే కంటే విచ్ ఫ్లేవర్ ఈజ్ లైక్డ్ బై యూ, నీ చేత ఇష్టపడే ఫ్లేవర్ ఏది అనాలి కాబట్టి బై యూ అనేదాన్ని మనం తీసుకోవాలి. థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సిక్స్త్ సెంటెన్స్, రతన్ ఈజ్ మేకింగ్ పార్ట్స్. చూస్ ద ప్యాసివ్ ఫార్మ్ ఫర్ ఈజ్ మేకింగ్. ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్ అని మనకు అర్థమవుతుంది. ప్యాసివ్ వాయిస్ ఏంటి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ వర్బ్ ఏంటి, అసలు యాక్టివ్ వాయిస్లో ఉన్న వర్బ్ ఏంటి? ఈజ్ మేకింగ్. ఇక్కడ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇన్ఫామ్ వచ్చినప్పుడు బాగా గుర్తుంచుకోండి. ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఇన్ఫామ్ వచ్చినప్పుడు మరలా సబ్జెక్ట్ని బట్టి సింగులర్ అయితే ఈజ్గా, సబ్జెక్టు స్థానంలో ఐ ఉంటే యామ్గా, సబ్జెక్టు స్థానంలో ప్లోరల్ ఉంటే ఆర్ తీసుకోవాలి. అయితే పార్ట్స్ మనము సబ్జెక్ట్కే చేస్తాం. పార్ట్స్ అనేది ప్లోరల్ కాబట్టి ఆర్ తీసుకుంటాం. ఇక్కడ మేకింగ్ ఇన్ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ అనేదాన్ని ఈ బీ ఫామ్కి యాడ్ చేయాలి. అంటే పని జరుగుతూ ఉంది అని మనం తెలుసుకోవాలి కాబట్టి ఆర్ బీయింగ్. ఈ మేక్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ మనకి మేడ్గా తీసుకుంటాం. సో ఆర్ బీయింగ్ మేడ్ అనేటువంటి ఆప్షన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు ఈజ్ ఆమ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ని మనం తీసుకోవాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ని కరెక్ట్గా తీసుకోవచ్చు. సెవెంత్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇందాక ఫస్ట్ సెంటెన్స్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ సెవెంత్ సెంటెన్స్ కూడా అలానే వచ్చింది. ప్యాసివ్ వాయిస్ కావాలి అంటే బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఒక పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రం బీ ఫామ్ ప్లస్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తేనే ప్యాసివ్ వాయిస్. కాబట్టి ఇక్కడ చూద్దాం. షీ హ్యాస్ కమ్ హియర్ బై ట్రైన్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. షీ హ్యాండెడ్ మీ ద ప్లేట్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. ఐ వాజ్ హ్యాండెడ్ ద ప్లేట్. నాకు ప్లేట్ అందజేయబడింది. కాబట్టి ఐ వాజ్ హ్యాండెడ్ అనేదాన్ని మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్గా తీసుకుంటాము. అన్ని సందర్భాల్లోనూ బై రాదు, కానీ ఇక్కడ మనకి బై అనేది ఇవ్వలేదని చెప్పి ఇది ప్యాసివ్ వాయిస్ కాదు అని అనుకోవాల్సిన పని లేదు. ఐ వాజ్ హ్యాండెడ్ ద ప్లేట్, నాకు ప్లేట్ అందజేయబడింది అని చెప్పి అర్థం. కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మనం ప్యాసివ్ వాయిస్గా చెప్పచ్చు. ఎయిత్ వన్, హీ స్మైల్డ్ ఎట్ ద బెగర్. చూస్ ద ప్యాసివ్ ఫార్మ్ ఫర్ ది సెంటెన్స్. హీ స్మైల్డ్ ఎట్ ద బెగర్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. దీనికి ప్యాసివ్ వాయిస్ ఏంటి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది.
అతను ఎవరిని చూసి నవ్వటం అనేది జరిగింది? బెగ్గర్‌ని చూసి నవ్వటం జరిగింది. స్మైల్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ లేదా వర్ రావాలి. అయితే బెగ్గర్ అనే దాన్ని సబ్జెక్ట్‌గా తీసుకుంటాం. అది మనకి సింగులర్ కాబట్టి వాస్ తీసుకోవాలి. ద బెగ్గర్ వాస్ స్మైల్డ్ ఎట్ బై హిమ్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ద బెగ్గర్ వాస్ స్మైల్డ్ ఎట్ బై హిమ్ అనే ఆన్సర్‌ని మనం ఇక్కడ తీసుకోవాలి. 9th one. They will buy a house. Choose the passive voice verb for this sentence. దీనికి ప్యాసివ్ వాయిస్ వర్బ్ ఏంటి అని అడుగుతున్నాడు. కంప్లీట్ సెంటెన్స్ అడగట్లేదు. ఇక్కడ విల్ బై అనేదాన్ని ఒకసారి చూద్దామండి. విల్ బై అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు అదే విల్ ఆర్ షెల్ని తీసుకొని బీఈబి అనే ఒక బీ ఫామ్ని యాడ్ చేయాలి. ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ విల్ బీ బాట్ అనేటువంటి వర్బ్ని ప్యాసివ్ వాయిస్లో వస్తుందని చెప్పచ్చు. నెక్స్ట్ 10th సెంటెన్స్. ద చిల్డ్రన్ డాష్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద పార్క్ దిస్ మార్నింగ్. ఇక్కడ ఏంటి కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ వర్బ్ ఏంటి అని చెప్పి మనల్ని అడుగుతూ ఉన్నారు. అంటే ఆ పిల్లలు ఆడుతూ ఉండడం చూసాము అని రావాలి. ఇక్కడ వర్బ్ బీన్ అనేది ఎప్పుడు కూడా ఆప్షన్ కాదండి. ది చిల్డ్రన్ వర్ లైక్డ్ అనేది కూడా ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ కాదు. ది చిల్డ్రన్ వర్ సీన్, పిల్లలు పార్క్లో మార్నింగ్ ఫుట్బాల్ ఆడుతూ ఉండగా చూసాము. పిల్లలు ఆడుతూ ఉండగా చూసాము. ద చిల్డ్రన్ వర్ సీన్, ఆ పిల్లల్ని చూసామని రావాలి ఇక్కడ. కాబట్టి వేర్ సీన్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది వస్తుంది. నెక్స్ట్ 11th one. I was told to go to the railway station. ఇక్కడ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ టోల్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్, ఇక్కడ టోల్డ్ అనేది ఎలా మనకి యూజ్ చేయబడింది? అనౌన్స్డ్ ఆర్ ఫర్బేడ్, డిసైడెడ్, ఆర్డర్డ్. ఇక్కడ మనము ఆర్డర్డ్ అని చెప్పి ఒక వర్బ్ని తీసుకోవచ్చు. 12th one. రీడ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్. ఒక న్యూస్ పేపర్ హెడ్లైన్ ఇక్కడ ఇచ్చారు. ఆ హెడ్లైన్ ఏంటి చూద్దాం. డిస్కవరీ దట్ ఆస్పిరిన్ కెన్ హెల్ప్ ఫైట్ క్యాన్సర్. ఇది న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. నౌ చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఫర్ ది అబౌవ్ హెడ్లైన్. వీటిని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 2 సెంటెన్సెస్ని కంబైన్ చేసినట్లుగా ఉంది. డిస్కవరీ దట్ ఆస్పిరిన్ కెన్ హెల్ప్ ఫైట్ క్యాన్సర్ అని ఇచ్చాను. ఇక్కడ ఒకటి గమనించండి, దట్ ఆస్పిరిన్ కెన్ హెల్ప్ ఫైట్ క్యాన్సర్ అనే దాన్ని ఆ పార్ట్ని అలా ఉంచండి. ఇక్కడ మనకి ప్రాపర్గా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనే వాటిని మనం ఇక్కడ చూడలేము. కనుగొనబడింది అని చెప్పాలి కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ అని ఆ డిస్కవరీని కంప్లీట్గా ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్, డిస్కవరీ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ డిస్కవర్డ్ అనమాట. ఆ నౌన్ ఫామ్ని డిస్కవరీ అనేటువంటి నౌన్ ఫామ్ని ఇక్కడ వర్బ్గా మనం తీసుకుంటాం. ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ అని యాడ్ చేసి రిమైనింగ్ సెంటెన్స్ అలా ఇక్కడ మనం రాయటం జరుగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ దట్ ఆస్పిరిన్ కెన్ ఫైట్ క్యాన్సర్. ఆస్పిరిన్ అనేటువంటి మెడిసిన్ క్యాన్సర్తో పోరాడుతుంది అని కనుగొనబడింది అని అర్థం రావాలి. కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ అని చెప్పి మనము చెప్పాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ దట్ ఆస్పిరిన్ కెన్ ఫైట్ క్యాన్సర్. ఇలాంటి 2 క్లాసెస్ ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనము ఇలా చేయవలసి వస్తుంది. బ్రింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ద పాసివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్ బిగిన్స్. ఇవి ఇంపేరిటివ్ సెంటెన్సెస్ అండి. ఇంపేరిటివ్ సెంటెన్సెస్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేటప్పుడు సెంటెన్స్ స్టార్ట్స్ విత్ వర్బ్ అండి. ఇక్కడ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు లెట్, ఎల్ఈటి లెట్ అనేటువంటి పదాన్ని మనము తీసుకొని సెంటెన్స్ని చేయాలి. లెట్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ బీ బ్రాట్ అని రావాలి. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే సెంటెన్స్ ఏ పదంతో స్టార్ట్ అవుతుంది అని అడిగారు కాబట్టి లెట్ అనే పదంతో స్టార్ట్ అవుతుందని మనం చెప్పొచ్చు. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి. ఇక్కడ పిక్ ద పేపర్, సేమ్ ఇంపేరిటివ్ సెంటెన్సెస్ ఇచ్చారు. చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఫర్ ద సెంటెన్స్. ఇప్పుడే మనం చెప్పడం జరిగింది, ఒక వర్బ్తో సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు
దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే లెట్తో మనం స్టార్ట్ చేయాలి. సో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే రాయాలి తప్ప మనం దాన్ని సబ్జెక్ట్ చేయకూడదు. ఇక్కడ నౌన్ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ హిమ్ అని కానీ హెర్ అని కానీ దెమ్ అని కానీ ఉన్నప్పుడు వాటిని మనము సబ్జెక్ట్గా మారుస్తూ ఉంటాం. అలా సబ్జెక్ట్గా మనం మార్చకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం అక్కడ రాయాలి. కాబట్టి లెట్ ద పేపర్ బి పిక్డ్. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. మనకి 15th చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఈ 4 సెంటెన్సెస్లో ప్యాసివ్ వాయిస్ ఏది అని అడుగుతా ఉన్నాం. సో ప్రీవియస్గా మనం 2-3 క్వశ్చన్స్ చూసాం. ప్యాసివ్ వాయిస్ చెప్పాలి అంటే బీ ఫామ్ సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఒక పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రం బీన్ యాడ్ అవుతుంది. బీన్ లేకపోతే ఆ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యాక్టివ్ వాయిస్. పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ యాడ్ అయితే అది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ చూద్దాం. హీ వాజ్ అరెస్టెడ్. రిమైనింగ్ సెంటెన్సెస్ ఎందుకు కాదు అనేది చూద్దాం. ద పోలీస్ అరెస్టెడ్ హిమ్. ఇది సబ్జెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నట్టుంది. థర్డ్ వన్ ఓపెన్ ద డోర్. ఇది యాక్టివ్ వాయిస్ వర్బ్తో స్టార్ట్ అయింది. లెట్ హిమ్ గో. ఇక్కడ లెట్ హిమ్ బీ గాన్ అంటే ప్యాసివ్ వాయిస్ అవుతుంది. కాబట్టి లెట్ హిమ్ గో కూడా మనకి యాక్టివ్ వాయిసే. సో అతను అరెస్ట్ చేయబడ్డాడు. ప్యాసివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడు కూడా పని ఫలితాన్ని పొందుతుంది తప్ప పని చేయదు. అది గమనించుకోవాలి. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడు కూడా పని ఫలితాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అనేది హీ వాజ్ అరెస్టెడ్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్గా చెప్పుకోవచ్చు. 16th వన్ డోంట్ స్లీప్. డోంట్ స్లీప్. చూస్ ద ప్యాసివ్ వాయిస్ ఫర్ దిస్ సెంటెన్స్. ఎప్పుడైనా ఇది కూడా ఇంపేరేటివ్ సెంటెన్సెస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ డోంట్ అని అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఇంపేరేటివ్ సెంటెన్సెస్లో ఎప్పుడు కూడా యు ఆర్ అని చెప్పి తర్వాత ఆ సెంటెన్స్కి సంబంధించేటువంటి వర్బ్ ఫామ్ రావాలి. ప్లస్ రిమైనింగ్ సెంటెన్స్ రాయాలి. కాబట్టి యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్. డు నాట్ ఉంది కాబట్టి యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు స్లీప్ అనాలి తప్ప ఎక్కడ కూడా మనం ఆ స్లీప్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ని యూజ్ చేయకూడదు. ఇవి ఇంపెరిటివ్ సెంటెన్సెస్లో సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. ఒకవేళ ఆర్డర్ని తెలియజేస్తే యు ఆర్ ఆర్డర్డ్ అంటాం. అడ్వైజ్ని తెలియజేస్తే యు ఆర్ అడ్వైజ్డ్ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కాబట్టి యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు స్లీప్. డు నాట్ ఉంది కాబట్టి యు ఆర్ నాట్ ఇన్స్ట్రక్టెడ్ అనకూడదు. యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు స్లీప్. వర్బ్ని ఇక్కడ ఆ సెంటెన్స్ని ఈ ఇంపెరిటివ్ ఫామ్ని వర్బ్ని టుతో జాయిన్ చేయాలి. యు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు స్లీప్ అనే థర్డ్ ఆప్షన్ని కరెక్ట్గా మనం తీసుకోవచ్చు. 17th వన్ డూ యూ నో షీనా. ద పాసివ్ వాయిస్ ఆఫ్ దిస్ సెంటెన్స్ బిగిన్స్ విత్ డూ యూ నో షీనా. ఇది కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అయితే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఎస్ఆర్ నో క్వశ్చన్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఇక్కడ బీ ఫామ్స్తో స్టార్ట్ అయ్యాయి. డబ్ల్యూహెచ్ వర్డ్తో కాకుండా బీ ఫామ్తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వీటిని మనము ఎస్ఆర్ నో క్వశ్చన్ అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వాటిని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు ఒకసారి మనము ఇది ఏ సెంటెన్స్ అనేది చూస్తే తెలిసిపోతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం ఈజ్, ఆమ్, ఆర్ అనే బీ ఫామ్స్ని తీసుకుంటాం. మరి షీనా అనే ఆబ్జెక్ట్ని మనం సబ్జెక్ట్ చేస్తాం కాబట్టి అది సింగులర్ కాబట్టి ఈజ్ని తీసుకుంటాం. ఈజ్ షీనా అనే దాంతో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. దీని పూర్తి ఆన్సర్ ఏంటంటే ఈజ్ షీనా నోన్ టు యూ అని రావాలి. ఈజ్ షీనా నోన్ టు యూ అని రావాలి. ఇక్కడ నో తర్వాత ఎప్పుడు కూడా బై రాకూడదు. నో తర్వాత ఎప్పుడు కూడా టు అనే పదాన్ని తీసుకోవాలి. ఈ షీనా నోన్ టు యూ ఇది పూర్తి ఆన్సర్. బట్ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే ఆ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది అని అడిగారు కాబట్టి ఈజ్ షీనా అనేది కరెక్ట్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 18th వన్ ప్లీజ్ హెల్ప్ ద ఓల్డ్ పీపుల్. చూస్ ద పాసివ్ వాయిస్ ఫర్ దిస్ సెంటెన్స్. ఇది ఇంపెరిటివ్ సెంటెన్సెస్లో సెకండ్ సెంటెన్స్. ప్లీజ్ అని వచ్చింది కాబట్టి మనం రిక్వెస్ట్గా భావించవచ్చు. కాబట్టి ఈ సెంటెన్స్ అనేది యు ఆర్ రిక్వెస్టెడ్. ఇందాక మనం చెప్పడం జరిగింది. ఇలా ఇంపెరిటివ్ సెంటెన్సెస్లో సెకండ్ టైప్ వచ్చినప్పుడు ఈ విధంగా ఇంపెరిటివ్ ఫామ్ని తీసుకురావాలి. యు ఆర్ ఆర్డర్డ్ అయితే ఆర్డర్డ్, యు ఆర్ అడ్వైజ్డ్
అడ్వైజ్ అయితే అడ్వైజ్, ఇక్కడ రిక్వెస్ట్ కాబట్టి ప్లీజ్ అంటే ప్రాధేయపడుతున్నారు కాబట్టి రిక్వెస్టెడ్ అనే దాన్ని యాడ్ చేయాలి. యు ఆర్ రిక్వెస్టెడ్, ఆ హెల్ప్ ద ఓల్డ్ పీపుల్ని యు ఆర్ రిక్వెస్టెడ్ని టు అనే ఇన్ఫినిటీతో జాయిన్ చేయాలి. యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ ద ఓల్డ్ పీపుల్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనము తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఇక్కడ ఆన్సర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. మా యొక్క ఛానల్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి అన్ని మోడల్స్ కూడా వీడియోస్ ఉన్నాయి. ఆ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. మీరు ఆ వీడియోలు కూడా వీక్షించవచ్చు. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కూడా అందజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.